గత కొద్ది రోజుల నుండి తెలంగాణకు సంబంధించిన రాజ్యసభకు సంబంధించిన 2 సీట్లకు సంబంధించి కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. దానికి తెరపడిందని కూడా తెలుస్తా ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఆ 2 స్థానాలైతే వస్తా ఉన్న నేపథ్యంలో ఎవరి పేరు ఖరారు చేస్తా ఉంది అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా ఆశావాదన వ్యక్తం చేసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేర్లు రావాలంటూ అధిష్టానం దగ్గరికి కూడా వెళ్లి విన్నపాలు ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిస్థితులలో మరి ఎవరి పేరు వస్తుందని కొంత ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆఖరికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ పేరు ఖరారు చేసినట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా ప్రముఖ న్యాయవాదిగా ఉన్న అభిషేక్ మను సింగ్ పేరు కూడా ఖరారైనట్టు కూడా తెలుస్తా ఉంది. వీళ్ళిద్దరిని తెలంగాణ నుండి రాజ్యసభకి పంపించే ఆలోచనలు ఇటు కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈరోజు అధికారికంగా వాళ్ళిద్దరు నామినేషన్ కూడా అసెంబ్లీ అయితే ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది సీనియర్లు కూడా ఉన్నారు. దాదాపుగా 16 మంది పైనే ఈ 2 సీట్ల పైన ఆశావాదులు ఉన్న నేపథ్యంలో మరి ఎవరి పేరు ఖరారు చేయాలి అని అనేక సమీకరణలు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ సమీకరణలు అనంతరము మరి ప్రముఖ న్యాయవాదికి ఇవ్వాల్సింది. అంటే గతంలో కూడా అభిషేక్ మను సింగ్ కూడా ఇక్కడ తెలంగాణ నుండి రాజ్యసభగా ఉన్న తనని మరోసారి రిన్యువల్ చేస్తూ తనని రాజ్యసభకైతే పంపిస్తా ఉన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి ఏదైతే రాజకీయంగా వెన్నుదండగా ఉన్న అనేక కోణాల్లో సలహాదారుడుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి కూడా ఈ అవకాశం దక్కినట్టు కూడా కనబడతా ఉంది. అయితే వీళ్ళ అవకాశం దక్కడంతో మిగతా వాళ్ళు అవకాశం దక్కని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత అసంతృప్తి వెల్లడిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా విహెచ్ హనుమంతరావు అయితే తను కొంత అసంతృప్తిలో ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఎందుకంటే తను స్వయంగా ఇవ్వాలి అంటూ బహిరంగంగా కూడా మాట్లాడిన నేపథ్యం కనబడతా ఉంది. జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా అటు స్వయంగా మల్లికార్జున ఖర్గేని కలిసి ఖచ్చితంగా విహెచ్ హనుమంతరావుకి ఇవ్వాలి అన్నట్టుగా వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో విహెచ్ హనుమంతరావుకి వస్తుంది అన్నట్టు కూడా చాలా మంది అయితే అనుకున్నారు. కానీ విహెచ్ హనుమంతుని పేరు రాకపోవడంతో కొంత తనకు సంబంధించిన అభిమానులు అయితే అసంతృప్తితో ఉన్నట్టుగా కనబడతా ఉంది. అదేవిధంగా జీవన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావనలోకి వచ్చింది. జీవన్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా ఉంటుంది అన్నట్టు కూడా అనుకున్నారు. ఎందుకంటే జీవన్ రెడ్డి జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికలలో తనకు సంబంధించిన అనుచరులని ఇండిపెండెంట్ గా పెట్టి తను గెలిపించడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీని తను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లిన విధానం తనని కాదని కాంగ్రెస్ పార్టీ అన్నా గానీ తను కాంగ్రెస్ పార్టీకే కట్టుబడి ఉన్నాను అని కూడా తను నిరూపించుకున్న నేపథ్యంలో తన పేరు కూడా ప్రధానంగా ఉంటుందని కూడా అనుకున్నారు. కానీ అతని పేరు కూడా రాని పరిస్థితి కనబడతా ఉంది. ఇలా ప్రముఖులు ఎవరైతే ఉంటారో ఇటు టికెట్ ఆశించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేరు కూడా చాలా మంది ఉన్నారు. అటు బెల్లయ్య నాయక్ కావచ్చు, ఇటు ఏదైతే రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్న నేతలు ఏవైతే ఉన్నారో అటు అంజన్ కుమార్ కావచ్చు, ఈ విధంగా చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా వస్తుందని అనుకున్నారు. పెద్దల సభకి సీనియర్ నేతలను పంపాలి అన్నట్టుగా ఆలోచనలో ఇటు ఉన్న నేపథ్యంలో ఇటు చాలా మంది పేర్లు అయితే ఖరారు చేస్తుంది. అంటే వీళ్ళ పేర్లు వస్తుంది అన్నట్టుగా చాలా మంది అయితే ఆశించారు. కానీ ఆఖరికి వేం నరేందర్ రెడ్డికి మరి రావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కొంత నేతలు ఎవరైతే సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసంతృప్తితో ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన పదవులు వాళ్ళకి ఇద్దామన్న ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే సీనియర్ నేతలకి ఎవరికి కూడా అన్యాయం చేయకుండా ఖచ్చితంగా వాళ్ళకి తగిన పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకొస్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. దానికి సంబంధించి కూడా నెక్స్ట్ మంత్‌లో ఒక కీలక ప్రకటన ఉండబోతుందన్న ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అంటే మిగిలి ఉన్న మినిస్టర్స్ కావచ్చు, మిగిలి ఉన్న కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ పదవులు కావచ్చు, ఇటు పార్టీ నుండి వచ్చే పదవులు కావచ్చు, వాటన్నిటిని కూడా భర్తీ చేయడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. చీఫ్ విప్ లాంటి పదవులు కూడా వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎవరైతే అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి తగిన పదవులు ఇవ్వడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ సన్నిద్ధం చేస్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఏది ఏమైనా గానీ సీనియర్ నేతలను కాపాడుకుందాం అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కానీ విహెచ్ హనుమంతరావు కావచ్చు, జీవన్ రెడ్డికి మాత్రం ప్రధానంగా కొంత అసంతృప్తితో ఉన్నారనే నేపథ్యంలో ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఒకవైపు వీళ్ళు కూడా అంటే సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నారు అన్నట్టుగా తెలుస్తా ఉన్నది. కాకుంటే అలాంటి అవకాశం లేదని కూడా స్వయంగా ఆ నేతలే చెప్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. కొన్ని వదంతాలు అయితే వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడనున్న సీనియర్ నేతలు రాజ్యసభ సీటు రాలేదు కాబట్టి వేరే పార్టీకెళ్ళే ఆలోచనలో ఉన్నారంటూ కొన్ని వదంతులు అయితే వస్తా ఉన్నాయి. కానీ వాటికి చెక్ పెడుతూ ఎప్పటికప్పటికి కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అవుతూ అలాంటిది ఏమీ లేదు, మా సీనియర్ నేతలు మేము కాపాడుకుంటాం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందన్నగా మనమైతే చెప్పుకోవచ్చు. కాకుంటే సీనియర్ నేతలను కాపాడుకుంటాం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తా ఉంది.